హరి ఓం. గత భాగంలో మనము నరకాలు మహారౌరవాలు ఎలా ఉంటాయి, ఎలాంటి యాతనా శరీరంతో ఈ జీవుడు హింసలు అనుభవిస్తాడు అనే అంశంలో తెలియచేశాను. ఇప్పుడు ఆ ఒక్కొక్క నరకాన్ని ఎవరు ఏమి చేస్తే ఆ నరకానికి వెడతారు, ఆ నరక బాధలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని సవివరంగా తెలియచేస్తాను. ముందుగా నరకం పేరు, ఆ పాపాలు, వేసే శిక్షలు ఎలా ఉంటాయి అనేది. ముందుగా మొదటిది తామిశ్ర నరకము, అనగా పరధనము. అంటే ఎవరైతే ఈ పాపాలు చేస్తారో వారు ఈ నరకంలోకి వెళ్తారనమాట. ఏ పాపాలయ్యా అంటే పరధనాన్ని అపహరించడము, పరసంతాన పరస్త్రీని అపహరించడము, భార్య ఉండగా మరి ఒక స్త్రీని అనుభవించడము, కామించడము, లోభించడము, ఇలాంటి పనులు చేసిన వాళ్లకు ఈ నరక ప్రాప్తి జరుగుతుంది. అయితే అక్కడ ఎలా చేస్తారయ్యా అంటే కనుక అంధకార బంధురం చేసేసి అక్కడ కర్రల చేత కొడుతూ ఉంటారట. ఇనప కర్రల చేత మోదబడుతూ, అనగా కొట్టబడుతూ ఉంటారు. రెండవది అంధతామిశ్ర నరకము. ఇది ఎలాంటి వాళ్ళకంటేట మోసగించిన స్త్రీలను ధనము పుచ్చుకున్నవారు, అంటే స్త్రీల యొక్క ధనము మోసం చేత తీసుకోబడిన వారన్నమాట. అయితే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే కళ్ళు కనిపించని నరకమునకు తీసుకువెళ్ళి అక్కడ నరికిన చెట్ల మీద నుంచి కింద పడదోయడం అన్నమాట. మూడవది రౌరవము. ఇది ఎలాంటి వాళ్ళకంటేట అన్యం పుణ్యం ఎరగని ఇతర ప్రాణులను తన సంతోషం కోసం, తన ఆహారం కోసం, తన వినోదం కోసము చంపి తన కుటుంబాన్ని పోషించేవాడు ఈ రౌరవ నరకంలోకి వెళ్తాడు. అంటే ఇక్కడ ఎలా శిక్ష ఉంటుందంటేట రురువులు అనే పాముల కన్నా ఘోరమైనటువంటి జంతువులు ఈ ప్రాణిని హింస పెడతాయట. మరి జీవహింస కింద భూలోకంలో చేసినప్పుడు ఆ ప్రాణులు ఎంత బాధపడ్డాయి, అలాగే అదే రుచిని ఇక్కడ చూపిస్తారు. మహారౌరవము నాలుగవది. ఇది సంపాదించినది అచ్చం తన కోసమే, అంటే మందిని ముంచి సంపాదించినది తన కడుపు మాత్రమే నింపుకునేది, మూటల మీద మూటలు కట్టేవాడు, మోసంతోనూ మాయతోనూ డబ్బుని సంపాదించిన వాడికి ఈ రౌరవ నరకము వస్తుందనమాట. అంటే ఇది మహారౌరవము. ఇక్కడ ఎలా ఉంటుందంటేట పచ్చి మాంసం తినేటటువంటి రాక్షసులు ఈ యొక్క శరీరాన్ని చీల్చుకుని తింటూ ఉంటారట. ఐదవది కుంభీపాక నరకము. ఇది ఏంటంటే పశువులు పక్షులను చంపి పొట్టను నింపుకునే వారి కోసము. ఇందులో సలసల నీటిలో నూనెలో ఈ ప్రాణిని పడవేస్తారు. ఆరవది సూచీముఖి, అనగా ఎవరికంటే ధన మద అంధం కామంతో, ధనంతోనూ మదంతోనూ కామంతోనూ అందరినీ చిన్నచూపు చూసి హింస పెట్టే వారిని ఈ సూచీముఖంలోకి పడవేస్తారు. అయితే అది ఎలా ఉంటుందయ్యా అంటే శరీరాన్ని సూదులతో గుచ్చి బొంతలు కుట్టినట్టు కొడతారంట. తరువాత అసిపత్ర వనము, అనగా అది ఎలాంటి వాళ్ళకంటే ఆపద సమయములందు కాక ఇతర సమయములో వేదములను ధిక్కరించే వాళ్ళు, శాస్త్రం లేదు, దేవుడు లేదు, దేవుడి విగ్రహాలను పడగొట్టడము, ఇలాంటి పాపకర్మలు చేసిన వాళ్లను అసిపత్రవనంలోకి పడవేస్తారు. అక్కడ శిక్ష ఎలా ఉంటుందయ్యా అంటే కొరడాలతో గొడ్డును బాదినట్టు బాదడంతో పాటు సర్వ అంగములలోనూ కత్తులతో కోస్తూ తీస్తూ బాధకు గురి చేస్తారు. తర్వాత ఎనిమిదవది అవీచి. ఇది ఎలాంటి వాళ్ళకయ్యా అంటే దండించదగన వారిని దండించిన రాజులను, అంటే చెడు చేసిన వాళ్ళని వదిలేసి, పాపం చేసిన వాళ్ళని వదిలేసి మంచి వాళ్లను శిక్షించిన వాళ్లకు ఇటువంటి దండన ఏర్పడుతుంది. అది ఎలా ఉంటుందయ్యా అంటే కనుక చెరుకు గడవలే గానులో వేసి త్రిప్పుతూ ఉంటారు. తొమ్మిదవది అంధకూపము, అనగా నల్లులు మున్నగు వాటిని చంపిన వాళ్ళని ఈ నరకంలో పడవేస్తారు. ఇందులో పాములు, నల్లులు, దోమలు, చీమలు ఇవన్నీ కలిసి ఈ యాతనా శరీరంలో జీవుణ్ణి హింస పెడతాయంట. 10వది వైతరణి నది. ఇది ఎవరికి వస్తుందయ్యా అంటే కులమర్యాదను పాటించలేని వ్యక్తికి ఇటువంటి నరకం వస్తుంది. చీము, రక్తము, తల వెంట్రుకలు, గోళ్ల చేత నిండి ఉన్నటువంటి బావిలోకి తోసివేయబడతాడు. తరువాత 11వది
పుయోధ అనగా శౌచము అంటే శుచి శుభ్రం లేని అనాచార పరులు, ఆచారం పాటించని వారిని ఈ నరకంలో పడేస్తారు. అందులో ఎలా ఉంటుందయ్యా అంటే మలము మూత్రము చేత నిండినటువంటి సముద్రంలో ఈ జీవిని పడవేస్తారు. 12వది క్రిమి భోజనము, అతిథులకు అభ్యాగతులకు అన్నం పెట్టక తన పొట్టను మాత్రమే నింపుకున్న వాడిని ఈ నరకంలోకి త్రోయివేయబడతాడు. అక్కడ ఎలా ఉంటుందంటేట క్రిములతో నిండినటువంటి 1,00,000 యోజనముల కుండంలో పడవేస్తారు. తరువాత 13వది ప్రాణరోధ అంటే కుక్కలను గాడిదలను పెంచి వేటనే వృత్తిగా పెట్టుకున్నటువంటి బ్రాహ్మణులను ఈ నరకంలోకి పడవేస్తారట. దాన్ని ఏం చేస్తారు, ఎలా అంటే అంపకోలల చేత వేటాడతారంట, పరిగెత్తించి కుట్టి అలా హింస పెడతారు. 14 కాలసూత్ర నరకము అనగా తల్లిదండ్రులను, వేదములను, బ్రాహ్మణులను ధిక్కరించిన వారిని. ఎలాంటి నరకం అంట, రాగి నేల కలిగి నెత్తురు అంటే నెత్తిన నిప్పులు పోసి చెరిగినటువంటి సూర్యుడు కిరణాలు పడుతుండగా రాయి నేల మీద పడుకోబెట్టి తీక్షణమైన సూర్యుడి యొక్క వేడికి ఒళ్ళంతా తాకి నిప్పులు కూర్చేటటువంటి యాతన పెడతారు. 15 సందర్శ అనగా ఆపద లేకనే బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించిన వాళ్ళను, బ్రాహ్మణుల ధనాన్ని ఆశించిన వాళ్లను, బ్రాహ్మణుల యొక్క ధనాన్ని తస్కరించిన వాళ్లను, ఇతరుల యొక్క బంగారము రత్నము ఆస్తులు దోచుకున్న వాళ్లకు ఈ నరకంలో పడేస్తారు. అక్కడ శిక్ష ఎలా ఉంటుందయ్యా అంటే మండుచున్న కడ్డీలను తీసుకొని పటకారులు తీసుకుని చర్మాన్ని చీల్చుకుంటూ దాని మీద పక్షులను చేత కొరకబడేటట్టుగా శిక్షలు వేస్తారట. 16 తప్తోర్తి అనగా సంభోగించరాని ఆడదానితో సంభోగించిన మగవారు అంటే చిల్లరగా ఇష్టానుసారంగా ఒక నీతి నియమం లేక కనిపించిన ఆడదానితో కనిపించిన స్త్రీతో సంభోగం చేసి ఆనందించి క్రీడించేవారు. అట్టి మగవారిని అనుభవించిన స్త్రీలకు కూడా ఇద్దరికీ కూడా ఈ నరకానికి తీసుకొస్తారు. మండుచున్న ఇనుప మూర్తిని తీసుకొని అంటే పురుషమూర్తిని తీసుకొని ఈమె ఎవరినైతే సంభోగించిందో అదే రూపంతో ఇనప కాలుతూ ఉన్న పురుష రూపం గల విగ్రహము, అలాగే ఇతను ఎవరైతే చూసి ఇలాంటి పనులు చేశారో అలాంటి స్త్రీమూర్తుల యొక్క మండుతున్న ఇనప బొమ్మలను అక్కడ పెట్టి ఒకళ్ళకొకళ్ళని కౌగలింప చేసుకునేటటువంటి శిక్షను వేస్తారట. వజ్రకంటక పశువులతో సంభోగించిన వారిని ఈ శిక్ష వేస్తారు. ఎలా ఉంటుందంటే ముళ్ళున్న బూరుగ చెట్టు మీదకి ఎక్కించి కిందకి లాగుతూ ఉంటారట. 18 శాల్మలి కులభార్యలచే వీర్యపానము చేయించిన వారికి ఇటువంటి శిక్షలు లభిస్తాయి. ఇక్కడ కూడా వీర్యపానము చేయిస్తారు, తాగించుతూ ఉంటారన్నమాట. 19 వినయసము అనగా దంభ యజ్ఞములు చేసి అంటే యజ్ఞాలు పటాటోపంగా అందరూ చూస్తున్నారా లేదా మోసగించి యజ్ఞం చేస్తున్నామని ధనము తీసుకుని ఆ యజ్ఞాలు చెయ్యకుండా నలుగురి కోసము పటాటోపం చేసే యజ్ఞం చేసిన వాళ్లను, నరమేధములు చేసిన వాళ్లను, నరమాంసము భక్షించిన వాళ్లను, ఇలాంటి పశువుల మాంసము తిన్న వాళ్లకు ప్రాణాంతకమైన యాతనలను అనుభవింపజేస్తారు. 20 నానా భోజనము అనగా మాంసము తినే స్త్రీలకు ఎలాంటి ఉంటుంది శిక్ష అంటే వాడి ఆయుధములు కలిగినటువంటి ముక్కలు ముక్కలుగా కోసి మళ్ళా తిరిగి అతికించి మళ్ళా ముక్కలు ముక్కలుగా కోసి యమబాధలు పెట్టేటటువంటి శిక్షను అనుభవింపజేస్తారు. 21 రేతః పానము అనగా వ్రతనిష్టతో ఉండి మద్యపానము చేసినటువంటి బ్రాహ్మణులు, సోమపానము చేసినటువంటి క్షత్రియులు, వైశ్యులకు ఎలాంటి శిక్ష అంటే కరిగిన ఇనుమును సీసమును త్రాగించేటటువంటి శిక్ష వేస్తారట. ఇవి దీనితో పాటు దండసూకరము అంటే ప్రాణకోటికి భయము కలిగించేటటువంటి పనులు చేసిన వారికి 5 తలలు 7 తలల పాములు ఎలుకల చేత హింసించినట్లు హింసించెదరట. ఇవి నరకాల యొక్క వర్ణన.
ఎవరెవరికి ఏ నరకము సంప్రాప్తిస్తుంది అనేది, దానికి పెట్టే శిక్షలు ఏమిటి అనేది సవిస్తారంగా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి సెలవిచ్చినది. హరి ఓం.